ఇటీవల కాలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని యుద్ధం వైపు తీసుకువెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు శాంతి గురించి మాట్లాడిన ఆయన ఇప్పుడు మాత్రం పూర్తి యుద్ధ సన్నాహకాలతో ప్రపంచానికి నిప్పు పెట్టేలా ఉన్నాడు. ఇప్పటికే వెనెజులా, ఇరాన్ దేశాల్లో అలజడి సృష్టించాడు. ఇప్పుడు క్యూబా, కొలంబియా, మెక్సికో దేశాలను కూడా భయపెడుతున్నాడు. అంతేకాకుండా రక్షణ రంగం కోసం ఖర్చు పెట్టే నిధులను $1.5 ట్రిలియన్ పెంచేశాడు. 2027 నాటికి ఇది $5 ట్రిలియన్ చేరుతుందని ప్రకటనలు కూడా వచ్చాయి. వెనెజులా అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడం, ఇరాన్లో ఉద్రిక్తతలు పెంచడం, గ్రీన్లాండ్ విషయంలో బెదిరింపులకు పాల్పడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాషింగ్టన్లో ఒక విమానం ల్యాండ్ అవుతూ కనిపించింది. ఇది సాధారణమైన విమానం కాదు. ఇది చాలా అరుదుగా బయటకొస్తుంది. అది కనిపించింది అంటే ఏదో పెద్ద యుద్ధానికి సన్నాహకాలు జరుగుతున్నట్లు అర్థం. దీన్ని డూమ్స్డే ప్లేన్ అని పిలుస్తారు. తెలుగులో దీని అర్థం ప్రళయ విమానం, అంటే ప్రళయం వచ్చిన రోజున ఉపయోగించే విమానం. అమెరికా మీద అణుబాంబు దాడులు జరిగి ప్రళయం వచ్చినా సరే అక్కడ అధ్యక్షుడు సురక్షితంగా ఉండడానికి ఈ విమానాన్ని వాడతారు. ఇది గాల్లో ఎగిరే రక్షణ శాఖ కార్యాలయం లాంటిది. అమెరికా అధ్యక్షుడు సాధారణంగా వాడే ఎయిర్ ఫోర్స్ 1 విమానం కంటే ఇది చాలా చాలా భద్రమైంది. ఒకవేళ అమెరికా మీద ఎవరైనా అణుబాంబు వేస్తే మరుసటి క్షణమే అధ్యక్షుడు ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆ విమానంలోనే సురక్షితంగా ఉంటాడు. ఆ విమానం గురించి ఇప్పుడు వార్తల్లో ఎందుకు చర్చ జరుగుతోంది? 51 ఏళ్ల తర్వాత ఇది బయటకు ఎందుకు వచ్చింది? అసలు ఆ 51 ఏళ్ల లెక్కేంటి? ఇది ఇన్నాళ్ళు ఎక్కడుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. వివరాలకు వెళ్లే ముందు దయచేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ ఇవ్వండి. ఇంతటి డీప్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మాకొక చిన్న ప్రోత్సాహకం లాంటిది. ఇక అసలు విషయంలోకి వెళితే వికీపీడియాలో ఈ సమాచారాన్ని డూమ్స్డే ప్లేన్ అని పిలుస్తారు. ఇది ఆపద సమయంలో ఒక కమాండ్ పోస్ట్ లాగా పనిచేస్తుంది. ప్రపంచంలో ఎప్పుడైనా అణుయుద్ధం మొదలైతే ఆ అణుబాంబుల రేడియేషన్ నుంచి అమెరికా అధ్యక్షుడు తప్పించుకోవడానికి ఈ విమానాన్ని వాడతారు. అణుదాడుల సమయంలో అధ్యక్షుడు సురక్షితంగా ఉండడానికి రూపొందించిన ఈ విమానం బోయింగ్ E-4B నైట్ వాచ్. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు జరిగినప్పుడు అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ విమానంలోనే ప్రయాణించారు. ఇటీవల ట్విట్టర్లో ఒక వీడియో ద్వారా ఈ విమానం మళ్లీ ప్రజల కంటపడింది. సాధారణంగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఈ విమానం ఇలా బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. 51 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రత్యేకం. ఒక పక్క ట్రంప్ వేరే దేశాలను బెదిరిస్తున్న సమయంలోనే ఈ విమానం బయటకు రావడం చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు ఉన్నట్టు అర్థమవుతుంది. సాధారణంగా నెబ్రాస్కా ప్రాంతంలో ఉండే ఈ విమానం ఇప్పుడు వాషింగ్టన్లో కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విమానం ప్రపంచంలోనే చాలా సురక్షితమైంది. ఇది అందరికీ తెలుసు. కానీ అణుదాడుల సమయంలో రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి దానికంటే కూడా ఈ డూమ్స్డే ప్లేన్ ఎక్కువ రక్షణ. దీనికున్న అతిపెద్ద ప్రత్యేకత ఏంటయ్యా అంటే అణు విస్ఫోటనం జరిగినప్పుడు వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను కూడా ఇది ధీటుగా తట్టుకుంటుంది. రాడార్లకు కూడా ఇది చిక్కదు. సాధారణ విమానాలు ఎక్కువసేపు గాల్లో ఉండలేవు. కానీ ఈ విమానం మాత్రం వరుసగా 72 గంటల పాటు గాల్లో ఏకబిగిన ఎగురుతుంది. ఈ విమానం 72 గంటల పాటు నిరంతరాయంగా గాల్లోనే ఉండగలదు. యుద్ధ విమానాల్లాగానే దీనికి కూడా గాల్లో ఇంధనం నింపొచ్చు. ఒక్కసారి ఇంధనం నింపితే 12 గంటలు ఎగురుతుంది. కానీ గాల్లో ఇంధనం నింపుకుంటూ ఎటువంటి మరమ్మతులు లేకుండా 72 గంటల వరకు ఆకాశంలో ఉండగలదు. బోయింగ్ E-4 సిరీస్కు చెందిన ఈ విమానం లోపలి దృశ్యాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఒక ఎగిరే ఆఫీస్ లాంటిది. అందులో పూర్తిస్థాయి నియంత్రణ కేంద్రం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఇక్కడి నుంచే దేశం మొత్తానికి ఆదేశాలు జారీ చేయొచ్చు. అందులో సమావేశాలు గదులు, అణుదాడులను ఎదుర్కోగల సాంకేతికత అన్నీ ఉంటాయి. దీని ఖరీదు సుమారుగా 4,000 కోట్ల రూపాయలు. 25 ఏళ్ల క్రితం అమెరికాపై దాడి జరిగినప్పుడు అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ విమానంలోనే కనిపించారు. ఇక 51 ఏళ్ల లెక్క విషయానికి వస్తే ఈ విమానాన్ని 1975లో మొదటిసారి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 51 ఏళ్లు గడిచాయి. ఇంతకాలంలో ఇది బయట కనిపించడం చాలా అరుదు. అందుకే ఇప్పుడు ఇది పెద్ద వార్తగా ముంచుకొచ్చింది. భవిష్యత్తులో దీనికంటే అధునాతనమైన విమానాలు కూడా తయారు కాబోతున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ తీరు కూడా ప్రపంచాన్ని భయపెడుతోంది. గతంలో యుద్ధాలాపిన ఆయన ఇప్పుడు దేశాలను నాశనం చేస్తున్నాడు. వెనెజులా అధ్యక్షుడు మదురోను తొలగించి అతని ప్లేస్లో అమెరికా అధ్యక్షుడిగానే కాకుండా వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా పేరు రాసుకున్నాడు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఇంత బాహాటంగా అవమానించడం, రాత్రికి రాత్రే ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం, అక్కడ అధ్యక్షుడిని తొలగించి తానే రాజునని ప్రకటించుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇది చూస్తుంటే ఒకప్పుడు బ్రిటన్ రాణి ఢిల్లీలోని రాజును తొలగించి తానే భారతదేశానికి రాణి అని ప్రకటించుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే కొందరి చేతుల్లో అధికారం పెట్టడమేనా? దేశాల్ని ఆక్రమించుకోవడం ఇంత సులభమా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
వెనిజులా విషయంలో ట్రంప్ చేసిన పని చూస్తుంటే ఒకప్పుడు ఢిల్లీ రాజును తొలగించి బ్రిటన్ రాణి చేసిన పని మన కళ్ళ ముందు మెదులుతుంది. ఇక ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు. ఇరాన్ బెదిరిస్తుంటే వాళ్లే బేరాలకు వస్తున్నారని అమెరికా చెబుతోంది. గ్రీన్లాండ్ విషయం తేల్చడానికి ఇంకా 20 రోజుల గడువు ఉంది. ఈలోపు బ్రిటన్ లాంటి దేశాలు అమాయకంగా నటిస్తున్నాయి. రష్యా, చైనాల నుంచి గ్రీన్లాండ్ను కాపాడడానికి మా సైన్యాన్ని పంపిస్తున్నా అంటున్నారు. ట్రంప్ ఆక్రమించుకుంటానని బహిరంగంగానే చెబుతుంటే వీళ్ళు రష్యా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మొన్నటికి మొన్న క్యూబాను కూడా ట్రంప్ బెదిరించారు. వెనిజులా నుంచి చమురు తీసుకుంటున్నందుకు, గతంలో నియంతలకు మద్దతిచ్చినందుకు పర్యవసానాలుంటాయని హెచ్చరించారు. ఆ వెంటనే క్యూబాలో అకస్మాత్తుగా ఒక కొత్త రకం వైరస్ సోకి ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇది అమెరికా పని అని అనుమానాలున్నాయి. మరోపక్క కెనడాకు భయం పట్టుకుంది. గ్రీన్లాండ్ అమెరికా చేతికి వెళితే మధ్యలో తాము ఇరుక్కుపోతామని ఆందోళన పెరిగింది. ట్రంప్ 2024 నాటికి రక్షణ బడ్జెట్ను $1.5 ట్రిలియన్ పెంచారు. ఇంత డబ్బు ఎవరి మీద బాంబు వేయడానికి? అణుయుద్ధం ఏవైనా రాబోతుందా? ఒకవేళ యుద్ధం వస్తే సామాన్యుల పరిస్థితి ఏమో కానీ దేశాధినేతలు మాత్రం తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి డూమ్స్డే విమానం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్కి కూడా అలాంటి విమానమే ఉంది. దీన్ని మ్యాక్స్ డోమ్ అని పిలుస్తారు. ప్రళయం వస్తే పుతిన్ గాల్లోకి ఎగురుతాడు. చైనా మాత్రం విమానాలను నమ్మడం లేదు. ఆకాశంలో ఉంటే శాటిలైట్ల ద్వారా కనిపెట్టేస్తారని వాళ్ళు భూమిలో బొరియలు తీసుకుని దాక్కుంటున్నారు. భారతదేశానికి కూడా ఆపద సమయంలో దేశాన్ని నడిపించడానికి రహస్య భూగర్భ స్థావరాలున్నాయి. ఐరోపా దేశాలకు ప్రపంచ యుద్ధాల కాలం నుంచి బంకర్లున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మనుషుల అత్యాశ ప్రపంచాన్ని ఎటు లాక్కు వెళుతుందో, ఏ ప్రమాదంలో పాడేస్తుందో అని భయమేస్తుంది కదా. మరి నిజంగానే మరో ప్రపంచ యుద్ధం రాబోతుందంటారా? మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.